99% యూట్యూబర్స్ ఈ తప్పు చేయటం వల్లనే మీరు యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వటం లేదు. లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టుగానే ఈ వీడియోలోని మీరు చేసే ఒక మేజర్ మిస్టేక్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. అదేంటంటేని ఆడియన్స్ రిటెన్షన్ డ్యామేజ్. సింపుల్‌గా చెప్పాలంటే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ అంటేని అప్పుడే పుట్టిన బిడ్డతో సమానం. దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. లేదు ఇలా ఊపారనుకోండి ఆడికి కూడా లోపలన్నీ ఊగిపోతాయి. అందుకేందంటే ఈ ఎగ్జాంపుల్ వరస్ట్‌గా ఉన్నా గానీ ఈ వీడియోలో కంటెంట్ అయితే చాలా క్లారిటీగా ఉంటుంది. చాలా డీటెయిలింగ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా ఎక్స్‌ప్లనేషన్ మీరు అర్థం చేసుకోండి. అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి. దీనివల్ల మీకు చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది. అసలు ఏంటి అంటే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దానికి బాగా ఎస్ఈఓ అన్ని సెట్టింగ్స్ అన్ని పెట్టుకొని ఆ తర్వాత మీరు ఒక వీడియో క్రియేట్ చేసి ఆ వీడియోని కూడా చాలా బాగా క్రియేట్ చేసుకుంటారు. థంబ్‌నెయిల్‌లు చాలా బాగా క్రియేట్ చేసుకుంటారు. టైటిల్‌లు, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ ప్రతి ఒక్క దాని మీద వర్క్ చేసి ఒక వీడియో క్రియేట్ చేసుకుంటారు. తర్వాత అందరూ చేసే మిస్టేక్ ఏంటి? నేను ఒక 2 సెకండ్స్ సైలెంట్ ఉంటున్నాను. మీరే ఆలోచించుకోండి. ఇవన్నీ చేసిన తర్వాత అందరూ చేసే మేజర్ తప్పొచ్చేసి దాన్ని అందరికీ షేర్ చేయడం. అంతే. వెరీ సింపుల్. ఈ ఒక్క మిస్టేక్ వల్లనే మీ యూట్యూబ్ ఛానల్ అసలు వ్యూస్ రాకుండా అలాగా చచ్చిపోయి ఉంటుంది. నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను. ఎందుకంటే నేనున్నానండి. ఒక గేమింగ్ ఛానల్ వీడియో క్రియేట్ చేశాను. అంటే లైవ్‌గా నేనే ఎక్స్‌పీరియన్స్ చేశా దీన్ని. అలాగే మా ఫ్రెండ్స్ ఛానల్స్ పైన కూడా నేను దీన్ని అప్లై చేస్తే తెలిసిన నిజం ఇది నాకు. ఏంటంటే ఒక గేమింగ్ ఛానల్ క్రియేట్ చేశాను యాక్చువల్‌గా నేను. మంచి వీడియో పెట్టాను. మంచి గేమ్ ప్లే ఆడి. ఆ వీడియోని పెట్టగానే కొత్త ఛానల్ పెట్టగానే మా ఫ్రెండ్స్ ఒక 100, 200 మందికి షేర్ చేశాను. మాకు పెద్ద పెద్ద గ్రూపులు ఉంటాయి. అందులో షేర్ చేశాను. షేర్ చేసి ఒక చిన్న వాయిస్ మెసేజ్ పెట్టాను. అరే వీడియో పెట్టాను. అందరూ చూసి లైక్ ఏసి సపోర్ట్ చేయండిరా అన్నాను. వాళ్ళ మంచోళ్ళు కదా! ఫ్రెండ్స్ అంటేనే మంచోళ్ళు. ఏం చేశారు? వీడియో ఓపెన్ చేశారు. లైక్ ఏసారు. కామెంట్ ఏసారు. వెనక్కొచ్చేసారు. వీడియో చూడలేదు వాళ్ళు. లైకు, కామెంటు వెనక్కొచ్చేస్తమే. ఇంక అంతకు మించి వాళ్ళు చేసిందేం లేదు. నేను చూస్తున్నా. వారం రోజులయింది. వ్యూస్ అంతే ఉన్నాయి. అదే 200 వ్యూస్. వెళ్తలేదు దానికి. ఇంకో 3 రోజులు చూసాను అవే. యూట్యూబ్ సజెషన్ ఆపేసింది మొత్తం ఆ ఛానల్ పైన. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఓహో! షేర్ చేస్తే వ్యూస్ రావా? అంటే షేర్ చేయకుండా ఉంటే వ్యూస్ వస్తాయని ఇంకొక ఛానల్ క్రియేట్ చేశాను. ఇంకా మంచి వీడియో ఒకటి ఎడిట్ చేసి పెట్టాను. అంటే దీనంతే దీనికన్నా మంచిది కాదు కానీ ఒక వీడియో ఎడిట్ చేసి పెట్టాను. ఈసారి ఎవరికీ షేర్ చేయలేదు. ఎవరికీ షేర్ చేయకుండా ఆ వీడియో వదిలేస్తే లిటరల్లీ ఆ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయో గెస్ చేయండి. 62 వ్యూస్ 60K అయితే దాటింది. ఆ తర్వాత నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అదే రీచ్‌లో ఎళ్ళింది. అసలు మీరు నమ్ముతారో నమ్మరో షేరింగ్ చేయకుండా మనం ఒక ఛానల్‌లో వీడియోలు పెట్టి అలా వదిలేస్తే వ్యూస్ అనేది యూట్యూబే ఇస్తుంది. ఎందుకు ఇస్తుందా అని దీని మీద రీసెర్చ్ చేస్తే తెలిసిందేంటంటే మనం వీడియో పెట్టిన తర్వాత మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తాం కదా! ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ వీడియో ఓపెన్ చేసి ఫుల్‌గా చూడనందువలన యూట్యూబ్ దృష్టిలో మన వీడియో అనేది ఎవరికీ నచ్చుతలేదు అని యూట్యూబ్ అర్థం చేసుకుంటుంది. ఒక వీడియో ఉందండి. 10 నిమిషాల వీడియో. ఆ 10 నిమిషాల వీడియోని ఒక 5 నిమిషాలు చూసారనుకోండి యూట్యూబ్ ఏమనుకుంటుంది? ఓహో! ఈ వీడియోలో మ్యాటర్ ఉంది కాబట్టే సగం చూసారు. ఇంకో 10 మందికి సజెస్ట్ చేస్తారు. 10 మంది చూసారు. 10 మంది ఆడియన్స్ ఒక వీడియోని సగం చూసారు. అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తే ఇంకొక 10 మంది సజెస్ట్ చేస్తారు. ఆ 10 మంది చూస్తే ఇంకో 10 మంది. అలా సజెస్ట్ చేస్తూనే ఉంటుంది. కానీ మీరు స్టార్టింగ్ స్టేజ్‌లోనే అసలు ఎవరు చూడకుండా వీడియోని అలా వదిలేస్తే ఏం జరుగుతుంది? అంటే ఓపెన్ చేసి వెంటనే క్లోజ్ చేసేస్తే ఏం జరుగుతుంది? యూట్యూబు ఈ వీడియోని ఎవడో చూస్తలేదు. అంటే ఈ వీడియోని ఎవరికీ సజెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని అది ఫిక్స్ అయిపోతుంది. ఇదే లాజిక్. ఏందంటే మీరు ఒక ఛానల్ క్రియేట్ చేసి వీడియో పెట్టిన తర్వాత దానికి వ్యూస్ రావడానికి మినిమమ్ 1 వీక్ లేకపోతే 2 వీక్స్ టైం పడుతుంది. అప్పటి వరకు మీరు ఆ వీడియోని ఎవరికీ షేర్ చేయకుండా అలా వదిలేయండి. మీ దగ్గర కంటెంట్ ఉంది. ఆ వీడియోలో కంటెంట్ ఉన్నప్పుడు మీకెందుకు భయపడతాం? ఆ వీడియోని అలా వదిలేస్తే యూట్యూబే మీ వీడియోని పుష్ చేస్తుంది. కరెక్ట్‌గా ఏ అయితే ఆడియన్స్ ఉన్నారో ఆ ఆడియన్స్‌కి మీ వీడియోని యూట్యూబే పుష్ చేస్తుంది. దానికన్నా ముందుగానే మీరు షేరింగ్ చేస్తడం వలన ఏమవుతుందంటే మీ ఛానల్‌కున్న అంటే మీ వీడియోకున్న ఆడియన్స్ రిటెన్షన్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయిపోతుంది. అది డ్యామేజ్ అయిపోతే యూట్యూబ్ కూడా ఏం చేయలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. మీరు షేరింగ్ చేయటం వలన మీ ఛానల్‌కున్న ఆడియన్స్ రిటెన్షన్‌ని మీకు మీరే డ్యామేజ్ చేసేసుకుంటున్నారు. అందుకు మీరేం చేస్తారంటే మంచిగా వీడియోస్ క్రియేట్ చేయండి. ఎవరికీ షేర్ చేయకండి. మీ చుట్టాలకు గానీ, ఎవరికీ అరే నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశానని కూడా చెప్పకండి. సైలెంట్‌గా వీడియోలు క్రియేట్ చేసి ఆన్‌లైన్‌లో పెట్టి వదిలేయండి. మీ వీడియోల్లో కంటెంట్ ఉంటే ఆడియన్సే మీ వీడియోలని నీట్‌గా చూస్తారు. కంటెంట్ లేకపోతే వ్యూస్ రావు.
లేదు నేను షేరింగ్ చేసేస్తాను అంటే, ఇప్పుడు నేను చెప్పాను చూసారా? అలాగా ఫుల్‌గా చూడకుండా వీడియోస్‌ని మనోళ్ళు అందరూ వదిలేస్తారు కాబట్టి, మన వీడియోలకి ఇంక అసలా వ్యూస్ రావు. ఆ తర్వాత పెట్టిన వీడియోస్‌కి ఇంక అసల వ్యూసే రావు. అంటే ఛానల్ స్టార్టింగ్‌లోనే మీకు మీరే చంపేసుకున్నట్టు మాట. ఇది చేసే మిస్టేకు. నేను చెప్పిన విధానం మీకు అర్థమైందో లేదో నాకు తెలీదు గానీ, ఒకవేళ అర్థమవుతే ఇది అప్లై చేయండి. ఎందుకంటే ఈ తప్పు చేయటం వల్లనే చాలామంది యూట్యూబర్స్ అనేది యూట్యూబ్‌లోకొచ్చి ఫెయిల్ అయిపోతున్నారు. అందుకు ఈ తప్పులేమి చేయకుండా మీరు వీడియోలు క్రియేట్ చేసి అలాగ యూట్యూబ్‌కి వదిలేయండి. మీరింక సొంత ప్రయోగాలేమి చేయకండి. లేదు నేను ప్రమోట్ చేసుకుంటాను అని అనుకుంటే గూగుల్ యాడ్స్ యూజ్ చేసుకోండి. గూగుల్ యాడ్స్ అనేది మనం డబ్బులు పెడతాం. గూగులే ఆ వీడియోని ఏ ఆడియన్స్ అయితే చూస్తాడో ఇప్పుడు గేమింగ్ వీడియోని ప్రమోట్ చేస్తే గేమింగ్ ఆడియన్స్ మాత్రం ఆ వీడియోని గూగుల్ యాడ్స్ సజెస్ట్ చేస్తూ ఉంటుంది. ఎవరైతే యూజర్ ఉన్నారో ఆ వీడియో మీద నొక్కి చూస్తారు కాబట్టి ఫుల్‌గా చూస్తారు. సగం చూసినా ప్రాబ్లమ్ లేదు. అలా చేసుకోండి తప్ప ఈ షేరింగ్ చేసి స్టార్టింగ్‌లో మీ ఛానెల్‌ని మీరే తొక్కేసుకోకండి. ఆడియన్స్ రిటెన్షన్ అనేది మన ఛానెల్‌కి చాలా ఇంపార్టెంట్ అయిన ఫ్యాక్టర్. దాన్ని స్టార్టింగ్‌లోనే మీరు తొక్కేసుకోకుండా మీ ఛానెల్‌ని మీరు బాగా గ్రో చేసుకుంటారని చూడండి. అలాగే ఏదైతే నా ఛానెల్‌కి వ్యూస్ వచ్చినాయి అన్నానో దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్లు కూడా మీరు ఆల్రెడీ చూసుంటారు. నేను లైవ్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసి చెప్తున్న ఒక టెక్నిక్ ఇది. ప్రతి ఒక్కళ్ళు ఛానెల్‌ని క్రియేట్ చేయండి. వీడియోలు పెట్టండి. ఎవరికీ షేర్ అయితే చేయకండి. దాన్ని యూట్యూబ్‌కి వదిలేయండి. యూట్యూబే చూసుకుంటుంది మిగతాదంతాను. కావాలంటే మీరే 2 ఛానెల్ క్రియేట్ చేసి టెస్ట్ చేసుకోండి. అర్థమైపోతుంది. గైస్ ఇక్కడి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానెల్‌పై మీ సపోర్టింగ్‌ని చూపిస్తూనే ఉండండి. నేను కూడా నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా నేను చేసిన మిస్టేక్ ఏందో నా ఛానెల్‌పై నాకు తెలుసు కాబట్టి నాకు వ్యూస్ రావాలి అంటే నేను నెక్స్ట్ లెవెల్ కంటెంట్ చేయవలసి ఉంటుంది. బట్ ఇప్పుడు నా దగ్గరున్న ఎక్విప్‌మెంట్‌కి నేను ఇది మాత్రమే చేయగలను. ఇంతకు మించి ఫుటేజ్ అయితే ఇవ్వలేకపోతున్నాను. అది నాకు తెలుసు. ఒకవేళ మీ అందరూ షేర్ చేస్తే నా ఛానెల్ కూడా బాగా గ్రో అవుతుంది. షేర్ చేసి మన ఛానెల్‌పై మీ సపోర్టింగ్‌ని చూపిస్తూ ఉండండి. నేను కూడా మీకోసం ప్రతి బుధవారం ఒక మంచి వీడియోని క్రియేట్ చేసి అప్‌లోడ్ చేస్తూనే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి.